ఒక 10 days బ్యాక్, ఒక 15 days బ్యాక్, లేదా లాస్ట్ మంత్ ప్రతినిధి రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తుంది. ప్రతినిధి రిలీజ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. ప్రతినిధి 2 బాగా కనెక్ట్ అయ్యి ఉండేది మీ క్యారెక్టరైజేషన్. మీరు అడిగారు, బట్ ఏంటంటే వెన్ అంటే ఇప్పుడు కంటిన్యూషన్ ఆఫ్ అ ఫిల్మ్ అయితే ఖచ్చితంగా రిలీజ్ చేసి ఉండొచ్చు. దిస్ ఇస్ అ న్యూ సెటప్, ఓన్లీ ద క్యారెక్టర్ ఆర్క్ ఇస్ మూవింగ్ ఇన్ టు దిస్ వన్. సో అనుకున్నాం కానీ, బట్ వీ వర్ హెల్డ్ అప్ విత్ దిస్ అండ్ ద డైరెక్టర్ వాంటెడ్ టు, బట్ ఏంటంటే వీ ఫెల్ట్ ఇట్ ఇస్ బెటర్ టు రిలీజ్ ప్రతినిధి 2 రైట్ నౌ. సో ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నానండి. శ్రీ విష్ణు గారు ఉన్నారు ఇప్పుడు, ఆయన బాగా ట్రెండింగ్లో ఉన్నారు కొంచెం. ఆయనకి మీరు ఒకప్పుడు ఫ్రెండ్లీ సపోర్ట్ ఎంత ఇచ్చారో మాకు తెలుసు. ఆయన సినిమాలో మీరు క్యామియోలు చేయడం, మీ సినిమాలో ఆయన, ఇద్దరు కలిసి చాలా సినిమాలు చేశారు. మళ్ళీ మేము ఆ కాంబినేషన్ ఇప్పుడు యాక్టివ్ అయింది కాబట్టి, ఆయన యాక్టివ్ అయ్యారు కాబట్టి మళ్ళీ ఆ కాంబినేషన్ మేము కోరుకుంటున్నాం. చేస్తాం. ఒక రైట్ ఫిలిం, రైట్ స్క్రిప్ట్, అప్పట్లో అయినా సరే రైట్ స్క్రిప్ట్. సో విల్ ప్లాన్ సంథింగ్. మొన్నే ఎప్పుడో మాట్లాడుకున్నప్పుడు అనుకున్నాం ఏదైనా చేద్దామని. సో విల్ డూ సంథింగ్. సో ఫైనల్ క్వశ్చన్ సార్. సో జర్నలిస్ట్ ఇప్పుడు అంటే మీకున్న భావజాలాలు, సామాజికం, అదే ఈ సొసైటీ మీద మీకున్న అవన్నీ ఇప్పుడు సినిమాకి తీశారు. ఫస్ట్ సినిమా అయితే నెక్స్ట్ సినిమాలు కూడా ఎలాగే ఉంటాయా, బాధ్యతాయుతంగా ఉంటాయా, లేదు? రొమాంటిక్ కామెడీ మూవీ వస్తుంది, రొమాంటిక్ కామెడీ, పీరియాడికల్ మూవీ ఉంటుంది. అంటే నా భావజాలం కాబట్టి, జర్నలిస్ట్ కాబట్టి, నా సినిమాలో జర్నలిస్ట్ హీరో కాబట్టి ఇది ఉంది. నెక్స్ట్ సినిమాలో నా హీరో లవర్ బాయ్ ఉండొచ్చు, ప్లే బాయ్ ఉండొచ్చు. ఇక నా కంటెంట్ నేను తీసిన ప్రతి సినిమాలో జర్నలిస్ట్ హీరో కాదు కదా. సార్ ఇందులో ఏమన్నా ఈ 2 జానరాల్లో ఏమన్నా చూసారండి ఆయన? రొమాన్స్ ఒకటి, కామెడీ ఒకటి చెప్పారు. నా స్క్రిప్ట్లు చాలా విన్నారు ఆయన, నా స్క్రిప్ట్లు చాలా విన్నారు, చాలా సజెషన్స్ చేశారు. ఆయన సినిమా అంటే ప్యాషన్ అండి ఆయనకి. ఆయన వేరే థాట్స్, వేరే బిజినెస్లో కాదు. ఆయన గ్యాప్ వచ్చింది కదా, 4-5 years గ్యాప్లో కూడా మీరు నమ్మరు, చాలా కథలు విన్నారు, చాలా కథల మీద వర్క్ చేశారు. ఆయన కథలనే కాదు, మొత్తం సినిమా మీద స్టడీ చేస్తారు. సో నాకు ఏదైనా ఐడియా వచ్చినా నేను షేర్ చేస్తా, ఇది బాగుంది, ఇది వెళ్తుంది, ఇది జానర్ అవుతుంది. నా స్క్రిప్ట్లో ఒక 5-6 స్క్రిప్ట్లు అయినా ఉంటారు ఆయన. అది కాదు సార్, రొమాంటిక్ యాంగిల్ ఏమైనా చూసారా? కామెడీ యాంగిల్ కూడా అడిగాను. రొమాంటిక్ యాంగిల్ అంటే వాళ్ళ ఆయన కామెడీ యాంగిల్ అయితే ఉంటుంది. ఈజ్ వెరీ బేసిక్. లైవ్లో ఇస్తూ ఉంటారు కదా, కొంచెం కొంచెం అక్కడ కనిపిస్తూ ఉంటాయి అవతల వాళ్ళకి కౌంటర్ వేస్తున్నప్పుడు. అంటే డైరెక్టర్ అయినా రైటర్ అయినా వాడు రాసుకున్నాడు అంటే వాడు ఎక్స్పీరియన్స్ చేసినట్టు కాదు కదా, సొసైటీని చూసి కదా. సో చాలా క్యారెక్టర్లు ఇన్స్పిరేషన్ తీసుకుంటారు.